హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో అయితే మనకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. అండ్ సమ్మర్ ఎండింగ్లో ఈ వీకెండ్కి అయితే చాలా మూవీస్ అయితే వస్తున్నాయి. కానీ దాంట్లో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ అయితే ఈరోజే రిలీజ్ అయిందన్నమాట. అండ్ ద మూవీ రివ్యూ గురించి అయితే ఈరోజు అయితే డీప్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మీద నా ఒపీనియన్ వచ్చేసరికి అయితే నాకైతే పెద్దగా నచ్చలేదు భయ్య. ఎందుకంటే రెగ్యులర్ టెంప్లెట్ లాగా అనిపించింది మూవీ అయితే. సో డీప్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. మూవీ వచ్చేసరికి ప్లాట్ లైన్ ఏంటిదంటే, ఒక హీరో అంటేనే చాలా కింద స్థాయిలో ఉంటాడనమాట. తను చాలా పెద్ద పొజిషన్కి ఎదగాలి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కేజీఎఫ్ తీసుకుంటే, కేజీఎఫ్ యష్లో కూడా సేమ్ స్క్రాచ్ నుంచి మొదలు పెడతాడు కదా. కానీ అక్కడ గోల్డ్ మైన్ ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చేసరికి అయితే ఇసుక మాఫియా అంటే శాండ్ గురించి ఉంటుంది. అంతే అనమాట తేడా. అండ్ ఇలాంటి టెంప్లెట్ మూవీస్ మనం చాలా చూసాం కదా, అలానే ఉంటుంది మూవీ కూడా. ఎక్కడ ట్విస్ట్స్ ఉండవు, సరిగ్గా మనం ప్రిడిక్ట్ చేసేయగలుగుతాం. బట్ విశ్వక్ సేన్ యాక్టింగ్ కానీ లుక్స్ కానీ అయితే చాలా బాగుంటాయి ఈ మూవీలో. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పెట్టినప్పుడు నేను ఇంకా గోదావరి స్లాంగ్, ఇంకా గోదావరిని ఇంకా డీప్గా ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాను. బట్ ఎక్స్ప్లోర్ ఏమైనా చేస్తారనుకున్నాను, బట్ అవి అయితే ఏం లేవు. స్లాంగ్ కూడా అంతేం లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. అంటే క్యాజువల్గా మనం మాట్లాడుకునేలాగానే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ పర్లేదు గైస్, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అండ్ హైపర్ ఆది కామెడీ సీన్స్ అక్కడెక్కడైతే వర్కౌట్ అయ్యాయి, దానివల్లే కొంచెం బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్లో. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అయితే ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ మనం అయితే అంత ఈజీగా అంటే అంత కనెక్ట్ అవ్వము, ఏదో ఫోర్స్గా చేసినట్టయితే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అయితే దెబ్బేసేసింది. అండ్ క్లైమాక్స్ అయితే ఈజీగా ప్రిడిక్ట్ చేసేయగలుగుతాం. సాంగ్స్ అండ్ బీజిఎం వైస్కి వచ్చేసరికి అయితే బీజిఎం మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ సీన్స్ని అయితే బీజిఎం వల్ల సీన్స్ అనేది చాలా బాగా హైలైట్ అవుతాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ సాంగ్ వచ్చేసరికి పర్లేదు వినొచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ వస్తుంది, అదేమంతగా ఉండదు. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో సాంగ్ ఉంటుంది, అదే ఎందుకు పెట్టారా అన్నట్టుగానే ఉంటాయి సాంగ్స్. అంత బాగా అంటే అంత హైప్ సాంగ్స్ అయితే ఏం కాదు, బట్ బీజిఎం వైజ్ అయితే సూపర్ అని చెప్పచ్చు. కొన్ని సీన్స్లో అయితే నిజంగా సీన్ యావరేజ్గా ఉన్నా కానీ ఆ బీజిఎం వల్ల అయితే ఆ సీన్ మాత్రం చాలా బాగా హైలైట్ అయింది. బీజిఎంకి అయితే మార్క్స్ ఇచ్చేయచ్చు మ్యూజిక్ డైరెక్టర్కి. బోర్ కొట్టేసిందా అంటే అలా ఉండదు. ఇక కంప్లీట్ బోర్ కొట్టదు, అండ్ కంప్లీట్ ఇంట్రెస్టింగ్గా ఉండదు, జరుగుతూ ఉంటుంది, ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది అనమాట. మనకు తెలిసిన స్టోరీ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట మూవీ అయితే. మరీ ఇంట్రెస్టింగ్గా అయితే ఏముండదు, మరీ బోరింగ్గా ఉండదు, అలా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తుంది మూవీ వచ్చేసరికి. హీరోయిన్ నేహా శెట్టి వచ్చేసరికి అయితే యాక్టింగ్ వైజ్ అండ్ లుక్స్ వైజ్ అయితే చాలా బాగుంది ఈ మూవీలో అయితే. ఏం దెబ్బ వచ్చేసరికి అయితే స్టోరీ అని చెప్పచ్చు. స్టోరీ తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్ని అయితే బాగా మెయింటైన్ చేశారు. ఆ స్టోరీ ఒకటే రెగ్యులర్గా అవ్వడం వల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది మనకి. సో డైరెక్టర్ గారు ఆ స్టోరీని కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైనా మంచిగా రాసుకుని